शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी विजयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। ద్వాదశ రాశుల్లో మేషం నుంచి మీనం వరకు గురువు యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది? ప్రస్తుతం గురువు కర్కాటక రాశిలో జూన్ 2వ తారీఖు నాడు వచ్చాడు. ఆయన కర్కాటక రాశిలోకి ఆగమనం చెందిన తర్వాత ద్వాదశ రాశుల్లో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ విధమైనటువంటి శుభ పరిణామాలు ఉంటాయి, ఏ విధమైనటువంటి అశుభ పరిణామాలు ఉంటాయి, లేదా ఇదంతా కూడా గ్రహ బలాన్ని ఆయా ద్వాదశ రాశుల్లో లగ్నాలను బట్టి, రాశులు లగ్నాన్ని బట్టి, గ్రహ బలాల్ని బట్టి, గోచారంలో ఉన్నటువంటి గురువు యొక్క స్థితిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ద్వాదశ రాశులు అనగా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ప్రస్తుతం గురువు తన స్వనక్షత్రమైనటువంటి పునర్వసులో ఉన్నారు. అయితే పునర్వసులో ఉన్నటువంటి గురువు విశాఖ అలానే పూర్వాభాద్ర నక్షత్రాలకు కూడా ఆయనకి అధిష్టాన దేవత. కాబట్టి ఇక సింహరాశి వారికి రాశిలో కేతువు డిసెంబర్ వరకు రాశిలో కేతువు ఉంటాడు. అలానే 12వ ఇంట్లో గురువు ఉన్నాడు. గురువు యొక్క ఫలితం 12వ ఇంట్లో ఉండటం వల్ల ప్రధానంగా ఉద్యోగ విషయాల్లో ఆలస్యం ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అలానే సంతానం విషయంలో, పిల్లల విషయంలో ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. పిల్లల ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఉంటాయి. పిల్లలు పుట్టడానికి ఆలస్యం జరుగుతూ ఉంటుంది. ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులతో ఉంటాయి. మానసికంగా ఎప్పుడు అశాంతిగా నడుస్తూ ఉంటుంది. ఎందువల్ల అంటే సింహరాశికి 8వ ఇంట్లో శని యొక్క ప్రభావం చేత గురువు యొక్క శని బలహీనం, అంటే గురువు యొక్క బలం కన్నా శని బలము సింహరాశికి ఎక్కువగా. కాబట్టి గురు బలం అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకించి తక్కువగా ఉండటం వల్ల గురువు యొక్క అనుగ్రహం కోసం గురు జపాన్ని చేసుకోవడం, గురువు గ్రహానికి అనుగ్రహం కోసం గురు జపాన్ని, గురువు యొక్క ఆరాధన చేయటం, అలానే తత్తు హోమం చేయటం అనేటువంటిది, జపము, తర్పణం, దానము, హోమం, దానాన్ని ఎక్కువ చేయాలి. అలానే గురువుకి సంబంధించినటువంటి పెద్దలకి ఎక్కువ సేవ చేస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల పెద్దల యందు వాటి అనుగ్రహం కలిగి గురుబలం పెరిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా సింహరాశికి ఇంకొక విశేషం ఏంటంటే ఓపికతో ఉండాలి, ఓపిక పట్టాలి. గురువు యొక్క బలం లేదు కదా అని చెప్పి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఉచ్చస్థితిలో 12వ ఇంట్లో గురువు ఉన్నప్పటికీ విదేశాలకు వెళ్ళటానికి అనుగ్రహం ఇస్తాడు. అలానే ఉద్యోగ విషయంలో అప్పటిదాకా లేనటువంటి ఉద్యోగంలో దూర ప్రాంతాల్లో ఉద్యోగం ఇచ్చిన మంచి ఉద్యోగాన్ని అనుగ్రహిస్తాడు. అలానే గృహ విషయంలో గృహాలు ఆలస్యమైన కొంచెం అంటే మోడరేట్ కట్టిన గృహాలని లేకపోతే సెకండ్ హ్యాండ్లో ఉన్నటువంటి గృహాలని కొనుక్కునేందుకు అనుగ్రహిస్తాడు. డబ్బు ఖర్చు అవుతుంది, అంత మాత్రం చేత కాస్త షేర్ మార్కెట్ విషయంలో వాటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే కనుక తప్పకుండా గురుబలం అనేటువంటిది చాలా బాగుంటుంది. గురువుకి ప్రధానంగా జపం చేసుకోవడం అనేటువంటిది ఉత్తమమైన సూచన. ఇంకొక విశేషం ఏంటంటే ఈ గురువు బలాన్ని పెంచుకోవడం కోసం ప్రత్యేకించి మనకు విశేషమైనటువంటి పంచారామ క్షేత్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో
ద్రాక్షారామం, భీమారామం, సోమారామం, కుమారారామం, ఇవి పంచారామ క్షేత్రాలు అనేటువంటివి ఉన్నాయి. ఈ గురుబలాన్ని పెంచుకోవడం కోసం పంచారామ క్షేత్రాల్ని ఇవి దర్శించడం వల్ల గురువు యొక్క బలాన్ని, అనుగ్రహాన్ని పొందవచ్చు.